my dear student. Today, signals and system, first unit, last topic here, analogy between vectors and signals, orthogonality in signal, orthogonality signal space, orthogonality in complex function. So, ఇవన్నీ కూడా మనకు సిగ్నల్స్ యొక్క బిహేవియర్స్ అనమాట. సో ఎనీ సిగ్నల్ ఈజ్ ద వన్ ఆఫ్ ద వెక్టర్, అంటే దానికి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉండడం వల్ల దాన్ని ఒక సిగ్నల్ అనేది అది వెక్టార్ అనమాట. ఓకే, ఈ సిగ్నల్ అంటే ఆర్థోగనాలిటీ అంటే ఏమి, టూ సిగ్నల్స్ ఏదైనా ప్రోడక్ట్ చేసినప్పుడు వన్ అనేది క్రియేట్ అయిందనుకో దాన్ని ఆర్థోగనాలిటీ ఆఫ్ సిగ్నల్ అంటారు. సో ఆ సిగ్నల్ అనేది స్పేస్లో ఎలాగ మూవ్ అవుతుంది దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఆ సిగ్నల్ అనేది కాంప్లెక్స్ ఫంక్షన్ కూడా కావచ్చు, అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ కూడా జనరేట్ చేయొచ్చు అనమాట. ఆ కాన్సెప్ట్ మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. సిగ్నల్ అండ్ వెక్టార్, analogy between the signal and vector, a vector can be represented as a sum of its components. సో కాంపోనెంట్స్ అంటే ఏమి, ఎక్స్ కాంపోనెంట్ వై కాంపోనెంట్ అనేవి ఉంటాయి, వాటి యొక్క సమ్నే వెక్టర్ కెన్ బి రిప్రజెంటెడ్ ఫర్ ద సమ్ ఆఫ్ ద సిగ్నల్ అంటారు. సిగ్నల్ కెన్ బి ఆల్సో రిప్రజెంటెడ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ కాంపోనెంట్స్. ఏ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్, ఏ వెక్టర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై బోల్డ్ ఫేస్ టైప్. ఓకే, వెక్టార్ ఈజ్ రిప్రజెంటెడ్ అంటే ఏమి, రిజల్టెంట్ వెక్టార్ ఉంటుంది, ఎర్రర్ సిగ్నల్ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్ కాంపోనెంట్ ఉంటాయి, వై కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. దాన్నే బోర్డ్ స్పేస్ అంటారు. స్పేస్డ్ బై ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, రెండు కూడా మనకి సిగ్నల్కి అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెక్టార్ ఎక్స్ అనుకుందాం, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మ్యాడ్ ఎక్స్ అనుకోండి. అనదర్ వెక్టార్ జీ అనుకోండి, దాని మ్యాగ్నిట్యూడ్ జీ అనుకోండి. లెట్ ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్స్ మీన్స్ జీ అలాంగ్ ఎక్స్ బి సిఎక్స్ అనమాట. అంటే మీ జీ అలాంగ్ ఎక్స్ బి ద సిఎక్స్ అనుకున్నట్లయితే జామెట్రికల్లీ వేర్ కాంపోనెంట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ జీ ఆన్ ఎక్స్, జీ అనేది ప్రొజెక్షన్ ఆఫ్ ద ఎక్స్ అనుకున్నట్లయితే ద కాంపోనెంట్ ఆఫ్ కెన్ బి అప్టైన్ డ్రాయింగ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద జీ ఆన్ ఎక్స్. అయితే చూడండి ఇక్కడ మనకి జీ ఇస్ ద రిజల్టెంట్ వెక్టర్, ఇది కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ అంటారు, అంటే ఇది ఎక్స్ కాంపోనెంట్. సో సి ఈజ్ ద వన్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్, ఎక్స్ ఈజ్ ద వెక్టర్, అంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంది. ఈ రెండింటిని కనెక్ట్ చేసే సిగ్నల్ ఏదైతే ఉందో దాన్ని ఎర్రర్ సిగ్నల్ అంటారు. అంటే ఈ రిజల్టెంట్ వెక్టర్ ఏమి, ఈ సిఎక్స్ ప్లస్ ఈ రెండు కూడా యాడ్ చేస్తే జీ యొక్క వెక్టార్కి ఈక్వల్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ద ఆర్థోగనాలిటీ ఆఫ్ ద సిగ్నల్. ఓకే, సో కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్స్, యు సీ ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్స్, దెర్ ఆర్ ఫినిట్ వేస్ ఎక్స్ప్రెస్ జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, జీని ఎక్స్లో రిప్రజెంట్ చేసుకుంటే సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సిగ్నల్, అంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సిగ్నల్ అనుకుందాం, వెక్టార్ సిగ్నల్ అనుకుందాం. సో జీ C1x ప్లస్ E1 అనుకుందాం, ఇది C2x ప్లస్ C2 అనుకుందాం. సో ఈ రెండు కూడా మనం ఈక్వల్ చేసుకోవచ్చు. C1x ప్లస్ E1 ఈజ్ ఈక్వల్ టు C2x ప్లస్ E2గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. హియర్ జీ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ పల్స్ అనదర్ వెక్టార్ విచ్ ఈజ్ కాల్డ్ ద ఎర్రర్ సిగ్నల్. సో ఈ సిగ్నల్కి ఈ సైడ్ ఏదైతే ఉందో దీన్ని ఎర్రర్ సిగ్నల్ అంటారు. ఈ ఎర్రర్ సిగ్నల్ నెక్స్ట్ రియల్ సిగ్నల్ రెండు యాడ్ చేస్తే మనకు జీ సిగ్నల్ అనేది మనకు క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఇఫ్ కాంపోనెంట్స్ ఆర్ జీ బై సిఎక్స్ ఇస్ అప్రాక్సిమేట్లీ జీ సిగ్నల్ అండ్ సిఎక్స్ ఆల్సో ఈక్వల్, ద ఎర్రర్ సిగ్నల్ ఈజ్ వెరీ స్మాల్, కాబట్టి నెగ్లెక్ట్ చేస్తే సిఎక్స్కి ఈక్వల్గా ఉంటుంది జీ అనే సిగ్నల్. ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్, ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ అంటే మన కాంపోనెంట్స్ అంటే ఏం లేదు, ఒక సిగ్నల్ అనేది మనం ఇంక్లైన్డ్గా ఒక సిగ్నల్ అనేది ఏదైనా ఇంక్లైన్డ్గా మూవ్ అవుతూ ఉందనుకోండి, అది ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్గా షేర్ చేస్తాం అనమాట. ఆ సిగ్నల్ ఎక్స్ యాక్సిస్ మీద ఇంత ఉంటుంది, వై యాక్సిస్ మీద ఇంత సిగ్నల్ మూవ్ అయినప్పుడు వాటిని కాంపోనెంట్స్ అంటారనమాట. సో కాబట్టి ద ఎర్రర్ అప్రాక్సిమేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఈజ్ ఈక్వల్ టు, సో ఈ జీ సిగ్నల్లో సిఎక్స్ సిగ్నల్ మనం సబ్ట్రాక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఎర్రర్ సిగ్నల్ అనేది వస్తుందన్నమాట. సో ఆ విధంగా మనకి టూ వెక్టార్స్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ద ఎర్రర్ అప్రాక్సిమేషన్ బోత్ ద కేసెస్ లార్జెస్ట్ ఫిగర్ ఆర్ E1 అంటే G మైనస్ CX1 అనుకుందాం, E2 అంటే G మైనస్ CX2 అనుకున్నట్లయితే ద కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టార్ వీ కెన్ మ్యాథమెటికలీ డిఫైన్ ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ G అలాంగ్ ఎక్స్. వి టేక్ డాట్ ప్రోడక్ట్, అంటే కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్స్ని ఏం చేస్తాం, డాట్ ప్రోడక్ట్ చేసినట్లయితే G డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ G మోడ్ ఎక్స్ కాస్ థీటా అవుతుందన్నమాట. సో మోడ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు. సో ఇరువైపులో ఏం చేస్తామంటే ఎక్స్తో మల్టిప్లై చేయండి, అప్పుడు సిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మోడ్ ఎక్స్ని సిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ టు కాస్ థీటా అవుతుంది. సో కాబట్టి మనకు సి మల్టిప్లైయింగ్ ఎక్స్తో మల్టిప్లై చేసాం, ఇరువైపులో ఏం చేసాము, ఇక్కడ ఎక్స్తో మల్టిప్లై చేసాము. సి మోడ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్
mod x cos theta. Okay, so this is the g mod g plus mod x cos theta is equal to x అనుకున్నట్లయితే అప్పుడు ఏమొస్తుంది, సి వాల్యూ కావాలి కాబట్టి ఇది మల్టిప్లై చేస్తుంది, ఇంకోసేపు డివైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద కాన్స్టంట్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ and the component of on x-axis. Okay, the component of vector we are consider the figure, the gain and expression c. So here you see the cx and this is the g and e. Here the angle is theta అనుకున్నట్లయితే ఏమి ఇక్కడ యాంగిల్ theta అనుకుంటే మనకు ఆల్రెడీ we know that c is equal to ఏమి mod x by x into x. mod x ని x into x ని mod x గా రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఈక్వల్. సో లెట్ g అండ్ x ఆర్ పర్పెండిక్యులర్ ఆర్థోగనాలిటీ. సో ఇవి రెండు cx అండ్ e అనేది రెండు 90 degrees ఉన్నట్లయితే, ఒకవేళ ఇన్ కేస్ c అనేది 0 అయింది అనుకోండి ఇక్కడ, సో దిస్ ఈజ్ ద 0 అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి అప్పుడు g డాట్ x కూడా మనకు 0 అవుతుంది అనమాట. ఓకే, ఫ్రమ్ ద ఈక్వేషన్ g అండ్ x ఆర్థోగనల్, ఇట్స్ ఇన్నర్ స్కేలర్ ఆర్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ వెక్టార్స్ ఈజ్ 0. g డాట్ x కూడా c అనేది 0 అయితే g డాట్ x కూడా 0నే అవుతుంది. ఓకే, సో కాంపోనెంట్ ఆఫ్ ఏ సిగ్నల్, వెక్టార్ కాంపోనెంట్స్ అండ్ ఆర్థోగనల్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఏ సిగ్నల్. ఒకవేళ వెక్టార్ కాంపోనెంట్ని మనం ఆర్థోగనల్గా ఎక్స్పాండ్ చేసాం అంటే ఎక్స్టెండ్ చేసినాం అనుకో, కన్సిడర్ ద అప్రాక్సిమేషన్ ఆఫ్ సిగ్నల్ g ఆఫ్ t అనుకున్నట్లయితే ద అనదర్ రియల్ ఆఫ్ సిగ్నల్ x ఆఫ్ t. సో బోత్ g ఆఫ్ t, ప్రతి సిగ్నల్ కూడా t పైన డిపెండ్ అవుతుంది కాబట్టి g ఈజ్ ఈక్వల్ టు cx అయితే టైం పైన డిపెండ్ అవుతుంది కాబట్టి g ఆఫ్ t అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ద c ఇంటూ x ఆఫ్ t. సో ఆ సిగ్నల్ అనేది t1 t2 టైం పీరియడ్ మధ్య సిగ్నల్ అనేది ఉన్నట్లయితే ద ఎర్రర్ సిగ్నల్ e ఆఫ్ t అప్రాక్సిమేషన్ గివన్ బై e ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ tలో c మైనస్ x ఆఫ్ tని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు సిగ్నల్ అనేది వస్తుంది. అది ఇన్ బిట్వీన్ t1 t2 ఇంటర్వెల్స్ మధ్య ఈ సిగ్నల్ని g ఆఫ్ tలో c ఇంటూ x ఆఫ్ tని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఎర్రర్ సిగ్నల్ అనేది వస్తుంది అన్నమాట. సో కాంపోనెంట్ ఆఫ్ ఏ సిగ్నల్ యాజ్ ఎ ఎనర్జీ ఈజ్ వన్ ఫార్మ్ పాసిబుల్ మెజర్ ఆఫ్ ఏ సైజ్. అంటే ప్రతి సిగ్నల్ కూడా సమ్ ఎనర్జీ అనమాట, ప్రతి సిగ్నల్ కూడా సమ్ ఎనర్జీ పాసిబుల్ మెజర్ అంటే ఆ సిగ్నల్ యొక్క మెజర్ కన్జంప్షన్ ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. టు మినిమైజ్ ద ఎర్రర్ అంటే ఆ సిగ్నల్ని మనము మినిమైజ్ చేయాలంటే ఎర్రర్ సిగ్నల్ని మనము ఎలిమినేట్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎనర్జీ ఫార్ములా ఏంటంటే t1 to t2 c స్క్వేర్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు dt అనమాట. ఈ స్క్వేర్ ఆఫ్ t ఈక్వల్ dt. ఈ అంటే మనకు తెలుసు g ఆఫ్ t మైనస్ c ఇంటూ x ఆఫ్ t రాసుకోవచ్చు హోల్ స్క్వేర్ dt. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎనర్జీ. దిస్ ఈజ్ ద ఇంటిగ్రల్ ద డ్యూరేషన్ ఆఫ్ ద వేరియబుల్ అంటే t అనే టైం మధ్య అంటే t1 t2 మధ్య ఆ సిగ్నల్ ఎనర్జీ అనేది మినిమైజ్ చేస్తున్నాం కాబట్టి g ఆఫ్ tలో c ఆఫ్ x ఆఫ్ t సపరేట్ చేసి స్క్వేర్ కదా మనకు ఈ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మోడలస్ ఆఫ్ x స్క్వేర్ కదా. అలాగే x ఆఫ్ t అంటే ఏమనుకున్నాం g ఆఫ్ t మైనస్ c ఆఫ్ x ఆఫ్ t అంటే ఇక్కడ ఈ అంటే g ఆఫ్ t మైనస్ c x ఆఫ్ tగా రాసుకోవచ్చు. ఓకే, ఫ్రమ్ ద చూస్ ద c ఈజ్ ఎనర్జీ మినిమం చేయాలంటే ఈ కాన్స్టెంట్ని మనం మ్యాగ్నిట్యూడ్ ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించాలి. డెరివేషన్ చేయండి, డెరివేషన్ చేస్తే d/dt అంటే ఇంటిగ్రేషన్ మనకి ఎగిరిపోతుంది, దీనికి ఈక్వల్ చేస్తాం. దిస్ ఈజ్ ద నెసరీ కండిషన్. ఓకే, మినిమైజ్ చేయాలంటే డిఫరెన్షియేట్ చేయాలి, ఎనర్జీని ఇంక్రీజ్ చేయాలంటే ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో కాబట్టి కాంపోనెంట్ ఆఫ్ ఏ సిగ్నల్స్. సో చూడండి ఇక్కడ మనం దానికి ఈక్వల్ చేయండి విత్ రెస్పెక్ట్ టు c చేస్తున్నాం. సో దీనికి d/dc ఇంటూ g ఆఫ్ t అలాగే ఇండివిజువల్గా అప్లై చేస్తాం. మేము అప్లై చేసి జీకి ఈక్వల్ చేస్తాం. సో ఇక్కడ మనకు చూడండి ఇది ఎలా ఉంది, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ కదా, a మైనస్ b హోల్ స్క్వేర్ చేసినాం, a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ ప్లస్ 2ab లాగా ఇది ఎక్స్పాండ్ చేసినాం. ఇంకా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు c చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద కాన్స్టెంట్. ఇక్కడ c అనేది లేదు కాబట్టి కాన్స్టెంట్ 0 అయిపోతుంది. ఇక్కడ cని డిఫరెన్షియేట్ చేస్తే 1 అవుతుంది, 2 మిగులుతుంది. ఓకే, ఇక్కడ c స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 2c వస్తుంది. t1 to t x స్క్వేర్ ఆఫ్ t dt. ఓకే, సో కాబట్టి హియర్ వీఆర్ ఫైండింగ్ దీనిలో 2 కామన్ తీసుకోవచ్చా, 2 అనేది కామన్ తీసుకోండి. 2 కామన్ తీసి రిమైనింగ్ టర్మ్స్ అన్ని అవుతుంది ట్రాన్స్ఫర్ చేస్తే మనకి c వాల్యూ వస్తాయి. సో c ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ఇంటిగ్రల్ t1 to t2 g ఆఫ్ t x ఆఫ్ t dt బై t1 to ఇంటిగ్రల్ t2 x స్క్వేర్ ఆఫ్ t dt. దిస్ ఈజ్ ద కాంపోనెంట్ ఆఫ్ ద కాన్స్టెంట్ ఆన్ ద x యాక్సిస్ మీద ఉన్న సిగ్నల్. సో కాబట్టి సి వాల్యూ లేదా 1/ex ఎర్రర్ సిగ్నల్ కనుక్కోవాలంటే t1 to t2 g ఆఫ్ t x ఆఫ్ t అప్లై చేస్తే వస్తుంది.
దిస్ ఈజ్ ద between the vectors and signal areas under the product of two signals corresponding the dot product ద్వారా వచ్చిన వెక్టార్స్ ద్వారానే కనుక్కోగలం. ద ఎనర్జీ సిగ్నల్ ఈజ్ ద ఇన్నర్ ప్రోడక్ట్ ఆఫ్ ద సిగ్నల్. అంటే ఏవైనా సిగ్నల్ అనేది ఇన్నర్ ప్రోడక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఎర్రర్ అనేది మనం కనుక్కోవడానికి వీలు అవుతుంది అనమాట. అంటే సి అనేది కనుక్కోవచ్చు, అలాగే ఎర్రర్ సిగ్నల్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇవి ఎప్పుడు కూడా స్కేలార్ ప్రోడక్ట్లోనే ఉంటాయి. ఓకే, కాబట్టి ఆల్రెడీ వీ నో దట్ 1/mod x² g dot x. చూడండి, కాంపోనెంట్ ఆఫ్ ఏ సిగ్నల్. సో కాబట్టి కన్సిడర్ ద సిగ్నల్ ఈక్వేషన్ అగైన్. సి అంటే మీరు గుర్తుపెట్టుకోండి 1/ex t1 t2 g of t x of t dt. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి సి కనుక్కోవడానికి. ఓకే, అంటే ఎక్స్ ఆఫ్ టీ కానీ జీ ఆఫ్ టీ కానీ టూ ఫంక్షన్స్ ఇస్తాడు, జస్ట్ ఇంటిగ్రేట్ చేస్తాము, చేస్తే సి వాల్యూ వస్తుంది అనమాట. సో సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ కంటైన్స్ ఏ కాంపోనెంట్ ఆఫ్ సి ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ. సి ఇంటూ ఎక్స్ ఆఫ్ టీ ఇస్ ప్రొజెక్షన్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఆన్ ద ఎక్స్ ఆఫ్ టీ. సో వీఆర్ ఈక్వేట్ దిస్ ఇఫ్ సి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ కూడా 0 అయితే సి ఈజ్ కూడా 0 అవుతుంది అనమాట. అంటే ఓన్లీ ఎక్స్ ఆఫ్ టీ అనేది మనకు 0 అయినట్లయితే సి ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ కూడా 0 అయితే ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ కూడా 0 అవుతుంది, సి ఈజ్ కూడా 0 అవుతుంది. ఏ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ అండ్ జీ ఆఫ్ టీ ఆర్ ఆర్థోగనల్ ఇంటర్వెల్స్ t1 t2. అంటే టూ సిగ్నల్స్ రెండు ప్రోడక్ట్ అవుతున్నాయి అనుకోండి t1 t2 మధ్య టైం పీరియడ్ మధ్య, అవి ఆర్థోగనల్ అంటారు. సో ఆర్థోగనాలిటీ ఇన్ కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద సి ఈజ్ ఈక్వల్ టు 1/ex ఇంటిగ్రల్ t1 to t2 g of t x స్టార్ ఆఫ్ t dt అనమాట. అంటే x స్టార్ ఆఫ్ t అంటే ఏం తెలుసు కదా మనకు, కాంప్లెక్స్ అనమాట. అంటే x అంటే ఇమాజినరీ పార్ట్ రియల్ పార్ట్ అనేది దీనిలో ఉంటుంది. సో టూ కాంప్లెక్స్ ఫంక్షన్స్ ఆర్ ఆర్థోగనల్. ఒకవేళ రెండు వెక్టార్స్ కూడా మనకు ఆర్థోగనల్ అయినాయి అనుకోండి, అంటే రెండు ప్రోడక్ట్ చేసినట్లయితే సో మనకి ఏమవుతుంది, ఎక్స్ స్టార్ ఆఫ్ టీని మనం ఎక్స్ ఆఫ్ టీ అంటే జీ ఆఫ్ టీ అనేది కూడా మీరు x1 ఆఫ్ టీ అనుకోండి, x2 ఆఫ్ టీ అనుకున్నట్లయితే రెండు ప్రోడక్ట్ చేస్తే బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి. అంటే రియల్ కాంపోనెంట్ ఇమాజినరీ కాంపోనెంట్ రెండు కూడా 0 అవుతాయి ఇన్ బిట్వీన్ t1 to t2 మధ్య. టూ సిగ్నల్స్ కాంప్లెక్స్ అయితే, కాంప్లెక్స్ అంటే ఏమి, రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రెండు రావాలి. x1కి రియల్ పార్ట్ ఇమాజినరీ వస్తుంది, దీనికి కూడా రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ వచ్చినప్పుడు ఆ రెండు ప్రోడక్ట్ చేస్తే మనకు 0 అయినట్లయితే అవి కాంప్లెక్స్ ఫంక్షన్ ఆఫ్ ద ఆర్థోగనల్ వెక్టార్ అంటారు. సో ఆర్థోగనాలిటీ ఆఫ్ కాంప్లెక్స్ సిగ్నల్, సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ t1 to t2 g of t మైనస్ cx. ఆల్రెడీ వీ నో దాట్ మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం ఆర్థోగనల్ సిగ్నల్ అయినట్లయితే. సో కాబట్టి ఇక్కడ u ప్లస్ v అనుకున్నట్లు, u ప్లస్ v హోల్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, u ప్లస్ v ఇంటూ u స్టార్ ప్లస్ v స్టార్ రాసుకోవచ్చు దీన్ని. ఓకే, స్టార్లో కాంప్లెక్స్గా కన్వర్ట్ చేస్తున్నట్టే స్టార్ అప్లై చేస్తున్నాం. సో ఇది ప్రోడక్ట్ చేయండి, మనకు ఏమొస్తుంది, ప్రోడక్ట్ చేసుకుంటే u స్క్వేర్ v స్క్వేర్, u ఇంటూ u స్టార్ అన్న మాడ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, v అండ్ v స్టార్ అంటే మాడ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, u స్టార్ v uv రాసుకోవచ్చు. ఓకే, సో ఈ ఈజ్ ఈక్వల్ టు మనం ఇంటిగ్రేటింగ్ మనం అప్లై చేసినట్లయితే అంటే ఏమి, g ఆఫ్ టీ t2 ఇక్కడ ఉంది కదా మనకు, ఈ దీనికి స్క్వేర్ కదా ఇది స్క్వేర్ t1 to t2 g of t dt. నెక్స్ట్ అట్లాగే దీనికి కూడా 1/√ ఎర్రర్ సిగ్నల్ t1 to t2 g of t x స్టార్ ఆఫ్ t ప్లస్ రూట్ ఆఫ్ ex మైనస్ 1/√ ex t1 t2 g of t ct dt is హోల్ స్క్వేర్. ఓకే, జస్ట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసాము మనం. u అంటే ఏం రాసుకోవచ్చు, ఈ సిగ్నల్స్ అనేది రాసాము ఇక్కడ, c ఇంటూ √ex ఇది రాసుకున్నాం. ఓకే, మనకు ఇది ఏమనుకున్నాం, ఇది u అనుకున్నాం, ఇదంతా ఏమనుకున్నాం మనం, ఇక్కడ ఈ సిగ్నల్ అనుకున్నాం, ఇదంతా కలిపి ఇది అనుకున్నాము. ఇక ఇవి సబ్స్టిట్యూట్ చేసాము మనం ఇక్కడ ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్థోగనాలిటీ ఆఫ్ ద కాంప్లెక్స్ సిగ్నల్. సో కాబట్టి 1/ex t1 to t2 g of t x స్టార్ ఆఫ్ t dt అన్నమాట. సో వి కాంప్లెక్స్ ఫంక్షన్స్ ఆర్ ఆర్థోగనల్ ఓవర్ ద ఇంటర్వెల్స్. ఒకవేళ మనకి ఇంటర్వెల్స్ t1 t2 అని ఇంటర్వెల్స్ ఉంటే t1 t2 x1 ఆఫ్ t x2 ఆఫ్ t t dt ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా లేదా t1 t2 x స్టార్ ముందు రాసి x1 తర్వాత రాసినా కూడా 0నే అవుతుంది. సో ఈ కేసు ఏ కేసు తీసుకున్నామంటే మనకు ఫైనల్గా కాంప్లెక్స్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా ఆర్థోగనల్ ఉన్నప్పుడు ఏవైనా ఇంటర్వెల్స్ మధ్య ఆ సిగ్నల్ టూ సిగ్నల్స్ ప్రోడక్ట్ చేస్తే 0 వస్తుంది అనమాట. సో మనకు ఎనర్జీ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద ఆర్థోగనల్ సిగ్నల్స్, ఎనర్జీ సమ్ ఆఫ్ ద ఆర్థోగనల్ సిగ్నల్స్ అంటే సమ్ ఆఫ్ టూ ఆర్థోగనల్ వెక్టార్స్. సమ్ ఆఫ్ టూ ఆర్థోగనల్ వెక్టార్స్ అంటే ఏమి, x ప్లస్ వై అనుకోండి, x ఒక వెక్టార్ వై ఒక వెక్టార్.
ద లెంత్ ఆఫ్ ద స్క్వేర్ 2 వెక్టార్స్. ద లెంత్ ఆఫ్ ద స్క్వేర్ అంటే వీటిని స్క్వేర్ చేసి యాడ్ చేసినట్లయితే mod z² = x² + y² అవుతుంది. సమ్ ఆఫ్ ద ఎనర్జీ 2 ఆర్థోగోనల్ సిగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఎనర్జీ ఆఫ్ ద 2 సిగ్నల్స్ x అండ్ y అనుకున్నట్లయితే, అంటే ఎనీ సిగ్నల్ డిపెండ్ ఆన్ ద టైం కాబట్టి t పైన కాబట్టి x ప్లేస్లో x, y ప్లేస్లో y. ప్రతి సిగ్నల్ కూడా టైం పీరియడ్ ఉంటుంది t1 t2 కాబట్టి. సో మనం టైంలే కన్వర్ట్ చేసాం కాంపోనెంట్స్. ఓకే, సో కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో ఉన్న వెక్టార్ని ఏమనుకుందామంటే ఎనర్జీ అనేది ఉంటుంది ప్రతి సిగ్నల్లో సమ్ ఎనర్జీ కాబట్టి దీనికి ఉన్న ఎనర్జీని ఈఎక్స్ అనుకోండి, y యొక్క సిగ్నల్ యొక్క ఎనర్జీ ఈవై అనుకుంటే సమ్ ఆఫ్ 2 ఎనర్జీ సిగ్నల్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఈజెడ్. ఓకే, అదేవిధంగా ఆర్థోగోనల్ సిగ్నల్ సెట్స్ ఏ విధంగా తీసుకుంటాం. ఆర్థోగోనల్ సెట్స్ ఆఫ్ స్పేస్ అంటే చూడండి, ఇక్కడ ఇది ఒక వెక్టార్, ఇది x కాంపోనెంట్, y కాంపోనెంట్, z కాంపోనెంట్ తీసుకోవచ్చు. లేదంటే ఇది x1, ఇది x2, ఇది x3గా తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వెక్టార్ ఇక్కడ x1 డిస్ప్లేస్మెంట్ ఉంది అనుకుందాం, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ c1 అనుకుంటే c1x, నెక్స్ట్ ఇది c2x, ఇది c3x అనమాట. సో దిస్ ఈజ్ ద ఆరిజిన్ పాయింట్. ఈ పాయింట్కి వచ్చేదానికి మనకు ఇది ఎలా ఉంది, ఇది x2 ప్యారలల్గా ఉంది, నెక్స్ట్ ఇది x1కి ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి ఓన్లీ ఇక్కడ x2 x1 మాత్రమే ఈ పాయింట్ దగ్గర ఉంటాయి. సో కాబట్టి దీని రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది, ఇది x1 c1x1, ఇది వచ్చి c2x2 ఇది ఏమొస్తుంది మనకి డాటెడ్ లైను c2x2 ప్లస్ ఈ డాటెడ్ లైన్ ఏమొస్తుంది c1x1, రెండు యాడ్ చేస్తాం. సిమిలర్లీ మనం ఈ పాయింట్ తీసుకున్నట్లయితే ఈ పాయింట్ని ఏమంటారంటే ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్ అంటారు. ఈ ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్ ఏమవుతుంది, నీకు c3x3 ప్లస్ c1x1 ప్లస్ c2x2 అంటే 3 కాంపోనెంట్స్ కూడా ఇక్కడ కలుస్తాయి అన్నమాట. సో కాబట్టి g = c1x1 ప్లస్ c2x2 ప్లస్ c3x3 అనమాట. ఓకే, సిఐ ఇలాగ నంబర్ ఆఫ్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏమి సిఐ అంటే ఏమి ఇంటీజర్స్ అనమాట. c1 c2లా వస్తే ఫస్ట్ ఏమొస్తుంది g(xi), ఇది xi × xi రాసుకోవచ్చు. ఒకవేళ gx1 ఉందనుకోండి gx1/x1x2 రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ gx2 ఉందనుకో x2 రాసుకుంటాం. ఇలాగా సో మెనీ టైప్స్ ఆఫ్గా మనం డివైడ్ చేసుకోవచ్చు. ద ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్ అంటే మనకి స్పేస్ అంటే ఏమి x కాంపోనెంట్ అంటే x1 కాంపోనెంటు, x2 కాంపోనెంటు, x3 కాంపోనెంటు 3 ఎక్కడైతే మీట్ అవుతాయో దాన్ని ఆర్థోగోనల్ స్పేస్గా మనం తీసుకుంటాం. సో ఇలాంటి సిగ్నల్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయనుకోండి, నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటే అవన్నీ కూడా మనం యాడ్ చేస్తూ పోతే దాన్నే ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్ అంటారు. సో కాబట్టి c1x1 ప్లస్ c2x2 ప్లస్ c3x3 ప్లస్ c4x4 ప్లస్ అప్ టు సో ఆన్ cnxn. దిస్ ఈజ్ ద అలాగే మనకు cn కనుక్కోవాలనుకోండి, cn కనుక్కోవాలంటే 1/en ఇంటిగ్రల్ g అంటే దిస్ సిగ్నల్, ఈ సిగ్నల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది సిగ్నల్ ఎంతవరకు ఉందో ఆ xn dt. ఓకే, సో ఎనర్జీ సిగ్నల్ ఒకవేళ ఇది దిస్ ఈజ్ ద కంటిన్యూస్, ఒకవేళ డిస్క్రిట్ అయితే జస్ట్ యూఆర్ సబ్స్టిట్యూట్ cn² × en, ఇది డిస్క్రిట్ అనమాట. సో కాబట్టి ద సిగ్నల్ వర్సెస్ వెక్టార్స్ అంటే ద వాల్యూ ఆఫ్ ద మినిమైజ్ ద ఎర్రర్, అంటే ఈ ఎర్రర్ని మినిమైజ్ చేయడానికే సిగ్నల్ వర్సెస్ అండ్ వెక్టార్స్ అనే కండిషన్ మనం వాడుకుంటాం. ఎవరి సిగ్నల్ ఈజ్ ద వెక్టార్ కాబట్టి. సో కాబట్టి mod g cos θ/mod x. సో దీని అంతా ఏం రాసుకోవచ్చు, g, x రాసుకోవచ్చు. mod x అంటే x, x రాసుకోవచ్చు. ఓకే, తీటా అనేది 0 డిగ్రీ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ తీటా అనేది 90 పెట్టామనుకోండి, cos 90 0 అయితే ఇది టోటల్గా 0 అయిపోతుంది. ఒకవేళ cos 0 1 అయింది అనుకోండి, cos 0 ఇక్కడ 1 పెడితే cos 0 1 జస్ట్ mod g వస్తుంది, x mod x² రాసుకోవచ్చు. ఓకే, సో యూ ఎలిమినేట్ దిస్ cos θ. ఓకే, తీటా ఈజ్ కూడా 0 అయితే ఒకవేళ cos θ 45 పెడితే 1/√2 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద అప్రాక్సిమేషన్స్ అన్నమాట. సో మనకు ద సిగ్నల్ అప్రాక్సిమేషన్ ఎలా కనుక్కుంటాం అంటే g = c(x) ప్లస్ e. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, మీకు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ c అనే వాల్యూ కనుక్కోవాలంటే ఇంటిగ్రల్ t1 to t2 g(x) dt బై t1 t2 x² dt. ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకోగలిగితే మనకి ఫైనల్గా దీన్ని ఇంటిగ్రేట్ సింప్లిఫై చేస్తే మనకి ఇది వస్తుంది 1/x × t1 to t2 g(x). చూడండి ఇక్కడ g అంటే దిస్ ఈజ్ ద ఈ స్క్వేర్ వేవ్ ఏదైతే ఉందో అంటే ఈ రెక్టాంగులర్ వేవ్ ఏదైతే ఉందో దీన్ని g అంటారు. ఓకే, ఈ సైనసోడియల్ వేవ్ ఏదైతే ఉందో
దీన్ని ఎక్స్ ఆఫ్ టీ అంటారు. ఈ సిగ్నల్స్ రెండు ఒకదానికొకటి కంబైన్డ్ అవడం వల్ల ఇవి సిగ్నల్ ప్రోడక్ట్ అంటారు. అంటే ఈ రెండు సిగ్నల్స్ ఒకదానిలో ఒకటి మిక్స్ అవుతుండే, అంటే కలుస్తుండే కాబట్టి ప్రోడక్ట్ అవుతుండే అని అర్థం. ఓకే, సో కాబట్టి దానికి ఫైనల్గా సి వాల్యూ మనకు ఎంత వస్తుందో అది కనుక్కోవాలంటే 1/x ఇంటూ T1 to T2 g ఆఫ్ టీ ఎక్స్ ఆఫ్ టీ డిటీ. ఈ అంటే మనకి ఇక్కడ ఏంటి, ఎనర్జీ అనమాట. అంటే ఈ సిగ్నల్ యొక్క ఎనర్జీ ఎంతైతే ఉందో దాన్ని ఈ అంటారు. ఓకే, సో ఫైనల్లీ దీన్ని అంతా మనం సింప్లిఫై చేసుకుంటే మనకు g ఆఫ్ టీ ఈజ్వల్ టు ఇది సైనసోయిడల్తో మిక్స్ అయింది కాబట్టి 4/5 sin t మనకి ఫైనల్గా అవుట్పుట్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎర్రర్ సిగ్నల్స్. ఓకే, థ్యాంక్ యూ. దిస్ టాపిక్ ఫస్ట్ యూనిట్ టోటల్గా మనకు కంప్లీట్ అయింది. వి గో ఫర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.